హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనము. నీతిని వెంటాడని అన్యజనులు నీతిని విశ్వాసము మూలమునైన నీతిని పొందిరి. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఎవరైతే క్రీస్తు వారి నిమిత్తము మరణించాడని, తిరిగి లేచాడని, రక్షకుడని నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వారికి ప్రభు మాట్లాడుతున్నారు ఏంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచిన వారంట, దేవుని యందు భయభక్తులు నిలిపిన వారంట, క్రీస్తు నా నిమిత్తము మరణించి తిరిగి లేచాడు, ఆయన రక్తమును ఆశ్రయించట ద్వారంగా నా పాప జీవితం అంతా తొలగిపోయి నేను పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాను, క్రీస్తు ద్వారంగా నాకు నిత్య జీవము పరలోకము లభిస్తుందని ఎవరైతే విశ్వాసముతో నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాను, క్రీస్తు యొద్దకు వచ్చుట ద్వారంగా, ఆయన రక్తంలో కడగబడుట ద్వారంగా అని నమ్ముతున్నారో, వాళ్ళు అన్యజనులైనా సరే, వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళైనా సరే, ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే, ఏ వర్గానికి చెందిన వారైనా సరే, క్రీస్తును ఆశ్రయిస్తున్నవారు నీతిమంతులుగా, ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తున్నవారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారంట. మన నీతిమంతులుగా తీర్చిదిద్దబడడానికి ఇశ్రాయేలీలే అవ్వాల్సిన అవసరం లేదు, యూదులే అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే క్రీస్తు యందు నమ్మిక ఉంచి, ప్రభువైన క్రీస్తు నా కోసం మరణించి తిరిగి లేచాడని, ఆయన నా పాపములను ఆయన మీద వేసుకున్నాడని, ఆయన యొద్దకు వస్తే ఆయన నిజమైన రక్షకుడని, నా ప్రార్థన విని నా పాపములను క్షమించి నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్ది పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడని నమ్మేవారందరూ కూడా నీతిమంతులుగా క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారంగా తీర్చిదిద్దబడుతున్నారు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.